అల్లూరు జిల్లా రంపచోడవరంలో అన్నా క్యాంటీన్ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే శిరీష దేవి. రంపచోడవరం యూనియన్ బ్యాంక్ ఆవరణలో అన్నా క్యాంటీన్ నూతన భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే శిరీష దేవి. ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలం అన్నా క్యాంటీన్ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించారని తెలిపిన ఎమ్మెల్యే, పేద ప్రజలకు పట్టడి అన్నం పెట్టాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపిన ఎమ్మెల్యే, టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పేరుతో అన్నా క్యాంటీన్ పేద ప్రజలకు 5 రూపాయలకు అన్నం పెట్టే పథకం ఎంతో ఆనందం కలిగిస్తుందని, అందులోనూ ఈ పథకం రంపచోడవరంలో రావడం ఇంకా ఆనందం కలిగిస్తుందని తెలిపిన ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలం. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రాంతంలో అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేసి ఆగిపోవడం అనేది మనందరికీ తెలుసు. మళ్ళీ ఎక్కడైతే ఆగిపోయింది అదే ప్రాంతంలో మళ్ళీ మనం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఈ యొక్క అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కల్పించింది. నేను ఎమ్మెల్యే అయిన మొదట్లోనే మన నియోజకవర్గంలో 11 మండలాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా చాలా డిస్టెన్స్ లో ఉంటాయి. మండలానికి చాలా విస్తీర్ణం కలిగినటువంటి అతిపెద్ద నియోజకవర్గం మాది. ఒక 2-3 మండలాలు కలిపి ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయండి. 2 ఐటీడీలు ఉన్నాయి, అటు చింతూరు, ఇక్కడ రంపచోడవరం. ఈ పరిధిలో మాకు ఏర్పాటు చేస్తే మా యొక్క పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఇది గమనించిన మన పెద్దలు మన ప్రాంతానికి, ముఖ్యంగా ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల నుంచి 100 కిలోమీటర్లు నడిచి లేదంటే చాలా ఇబ్బందులు పడుతూ హెడ్ క్వార్టర్లో గ్రీన్ అని కానీ, లేకపోతే వారి యొక్క వ్యక్తిగత అవసరాలను కానీ, ఏ పనైనా సరే రంపచోడవరం హెడ్ క్వార్టర్ రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొందరికి డబ్బులు ఉంటాయి, కొందరికి డబ్బులు ఉండవు. పాపం బ్యాంక్ పని వచ్చినా సరే టైంకి డబ్బులు లేక భోజనం తినకుండా సాయంత్రం వరకు పడిగాపులు కాసి ఇంటికి కాడిక వెళ్ళేటువంటి పరిస్థితులు చాలా మనం చూసాము, జరుగుతాయి.